హలో అండి, అందరికీ నమస్కారం. మీ ఇంట్లో ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవడం లేదా? తెలియకుండానే శుక్రవారం శనివారం ఈ తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శుక్రవారం మరియు శనివారం రోజులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ 2 రోజుల్లో కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ధన సంపదలు, సుఖ శాంతులు, ఐశ్వర్యం పెరుగుతాయని పెద్దలు చెబుతారు. అదే సమయంలో కొన్ని పనులను ఈ రోజుల్లో చేయకూడదని కూడా శాస్త్రాలు సూచిస్తున్నాయి. అయితే శుక్రవారం శనివారం రోజుల్లో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. శుక్రవారం పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఉదయం వీలైనంత త్వరగా నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. శుక్రవారం చేసే దీపారాధనకు ఎంతో విశేషమైన ఫలితం ఉంటుందని చెబుతారు. మహాలక్ష్మీదేవికి ఎర్ర గులాబీలు, తామర పూలు అంటే ఎంతో ఇష్టమైనవి. అందువల్ల ఈ పూలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపం వెలిగించడం కూడా ఎంతో శుభప్రదం. దీనివల్ల అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం లేదా పటిక బెల్లం సమర్పిస్తే అమ్మవారు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తారని చెబుతారు. పూజ పూర్తయిన తర్వాత ఇంటి అంతా సాంబ్రాణి పొగ వేసి అందులో కొద్దిగా పచ్చకర్పూరం, యాలకుల పొడి వేసి ధూపం వేయాలి. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి అనేది పెరిగి లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుందని విశ్వాసం. శుక్రవారం కొత్త కళ్ళు ప్యాకెట్ను కొనుగోలు చేసి వంటింట్లో ఉంచడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇకపోతే శుక్రవారం కొనగూడని వస్తువులు ఏమిటో కూడా చూద్దాం. ఈరోజు పూజా సామాగ్రి, దేవుని విగ్రహాలు, దేవుని చిత్రపటాలు కూడా కొనకూడదని పెద్దలు ఒక్కొక్కసారి చెప్పడం జరిగింది. అలాగే పంచదార, చీపురు, చెప్పులు, కత్తులు, కత్తెరలు, ఇనప వస్తువులు, నిమ్మకాయలు, చింతపండు కూడా కొనరాదని నమ్మకం. అద్దాలు, గాజు వస్తువులు, తోలుతో చేసిన బెల్టులు, పర్సులు, సోఫా సెట్లు, ఎలక్ట్రిక్ వస్తువులు కూడా శుక్రవారం కొనకూడదని చెబుతారు. లక్ష్మీదేవికి నలుపు రంగు అంటే ఇష్టం ఉండదని నమ్ముతారు. అందువల్ల నలుపు రంగు వస్త్రాలను ధరించడం లేదా కొనుగోలు చేయడం కూడా ఈరోజు నివారించడం మంచిదని అంటారు. ఇకపోతే శుక్రవారం ఏ వస్తువులు కొనాలి అనే విషయానికి వస్తే శుక్రవారం బియ్యం కొనడం ఎంతో శుభప్రదం. బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడం కూడా మంచిది. పూజకు ఉపయోగించే పసుపు, కుంకుమను ఈరోజు కొనుగోలు చేస్తే సౌభాగ్యం పెరుగుతుందని చెబుతారు. శుక్రవారం ఎలాంటి పనులు చేయకూడదు అంటే డబ్బును అప్పుగా ఇవ్వకూడదు, అలాగే అప్పుగా కూడా తీసుకోకూడదు, ఎవరిని దూషించకూడదు. ముఖ్యంగా అమంగళకరమైనటువంటి పదాలు మాట్లాడకుండా ఉండాలి. ఇంటికి తాళం వేసి కుటుంబం మొత్తం బయటకు వెళ్లకుండా కనీసం ఒకరైనా ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలి. పూజా గదిని శుభ్రం చేయడం, బూజు దులపడం, కొందరి ఆచారాల ప్రకారం స్త్రీలు తలస్నానం చేయడం కూడా ఈరోజు నివారిస్తారు. జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం కూడా చేయకూడదని నమ్మకం. శుక్రవారం ఇంట్లో ఏడవటం మంచిది కాదని పెద్దలు చెబుతారు. పుల్లగా ఉండే ఆహారం తినకుండా ఉండటం కూడా కొందరి ఆచారం. ఇంటి ముందు వచ్చే యాచకులను ఖాళీ చేతులతో పంపకుండా కనీసం గుప్పెడు బియ్యమైనా దానం చేయాలి. సాయంత్రం 6 గంటలకు ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర 2 నెయ్యి దీపాలు వెలిగిస్తే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఆవుకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. ముత్తైదువులకు పసుపు, కుంకుమ ఇవ్వడం సౌభాగ్యానికి సంకేతకంగా భావిస్తారు. అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటే పూజ గదిలో 2 యాలకులు పెట్టి తర్వాత వాటిని పర్సులో లేదా బీరువాలో ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెబుతారు. ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం చదవడం లేదా వినడం ఎంతో శుభప్రదం. శనివారం రోజు పాటించాల్సినటువంటి నియమాలు. శనివారం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం, తలస్నానం చేస్తే
ఐశ్వర్యం పెరుగుతుందని చెబుతారు. నీలిరంగు వస్త్రాలు ధరించడం కూడా శుభప్రదం. పూజా గదిని శుభ్రంగా ఉంచి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి కానీ, శనేశ్వరుని కానీ భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇంకా శనివారం కొనకూడని వస్తువులకు విషయానికి వస్తే వంట నూనె, నువ్వుల నూనె, వంకాయలు, తోటకూర, మినపగుళ్ళు, పచ్చళ్ళు, నల్ల నువ్వులు, మిరపకాయలు ఈరోజు కొనకూడదని చెప్తారు. శనివారం ఎలాంటి పూజలు చేయాలి అని విషయానికి వస్తే 7 ఒత్తులతో పిండి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. స్వామివారికి తులసిమాల సమర్పించి దీపారాధన చేస్తే ధన ప్రవాహం పెరుగుతుందని చెబుతారు. వెంకటేశ్వర స్వామి చిత్రానికి పచ్చకర్పూరంతో తిలకం పెట్టి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఉదయం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం అత్యంత శుభప్రదం. రావి చెట్టుకు పాలు కలిపిన నీరు పోసి 7 ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఇంటిని శుభ్రం చేసే నీటిలో కల్లుప్పు, పసుపు కలిపి తుడిస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చెబుతారు. నల్ల చీమలకు పంచదార లేదా బియ్యపు పిండి వేయడం వల్ల, నల్ల కాకికి ఆహారం పెట్టడం వల్ల, వీధి కుక్కలకు రొట్టెలు వేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. శనివారం ఉపవాసం ఉండడం మంచి ఫలితాలు ఇస్తుందని పెద్దలు చెబుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు హనుమాన్ చాలీస చదవడం ఎంతో మంచిదని విశ్వాసం. ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకుపూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని చెబుతారు. నరదృష్టి ఎక్కువగా ఉంటే భావించేవారు ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసుకోవడం కూడా ఆచరిస్తారు. ఇలా ప్రతి శుక్రవారం, శనివారం ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే లక్ష్మీనారాయణులకు అనుగ్రహం లభించి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ధన సంపదలు పెరుగుతాయని పెద్దలు విశ్వసిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదములు.